హాయ్ మ్యామ్. హాయ్ అండి. చెప్పు మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది విద్యానగర్ అండి. విద్యానగర్ నుంచి వచ్చాం. అది మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి వచ్చాం. స్టూడెంట్స్ ఆఫర్స్ ఉన్నాయన్నారు కదా, Yes, ma'am. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇంకా వచ్చాం. ఓన్లీ స్టూడెంట్ కోసం ఒక్కటే పెట్టాం మేము ఆఫర్. కానీ మీకు పెట్టడం వల్ల మమ్మీస్ ఫోన్ చేసి మరి అడుగుతున్నారు మేము బాగా గట్టిగానే. ఏ బెనిఫిట్ కదన్నా. అంటే మేము తీసుకు కాన్సెప్ట్ ఏంటంటే తొందరలో కాలేజెస్ కొంచెం ఓపెన్ అవుతున్నాయి కదా, చాలా మంది కొంచెం కర్లింగ్ హెయిర్ స్మూత్ చేయించుకోవాలి. కానీ ఎక్కడ పోయినా 10,000 లేకపోతే 8,000 12,000 అలా ఎక్కువ చెప్తారు ఎక్స్పెక్ట్. సో అంత అమౌంట్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాగ ఉండకూడదు, మంచిగా వాళ్ళకి చేయిద్దాం అని చెప్పి మేము తీసుకొచ్చాము మ్యామ్. అది మమ్మీ వాళ్ళ దగ్గరికి ఏమైపోయిందంటే వాళ్ళందరికీ మేము డబ్బులు ఇస్తాము, మేమైతే మేము చేయించుకోవాలనుకుంటే మేము సేవింగ్ చేసుకున్న తర్వాత చేయించుకోవాలి. వాళ్ళకి మేము ఇస్తాం కదా, వాళ్ళకే మీరు ఆఫర్ పెట్టారు, మేమేం చేసామని చెప్పి అడుగుతున్నారు. అదే ఇంకా మేము ఆఫర్స్ వచ్చాయి కదా అని చెప్పి ఫ్రెండ్స్ అందరం వచ్చామన్నా. ఖచ్చితంగా చేపిద్దాం మ్యామ్. మనకి స్టూడెంట్స్కి అయితే నేను చెప్పినట్టుగానే మ్యామ్ 5,000 కూడా 25,000 వస్తుంది, 6,000 కూడా 3,000 వస్తుంది, 10,000 రూపీస్ కూడా 5,000 వస్తుంది మీకు. అది కూడా ఎన్ని లెంత్ ఇబ్బంది ఏమీ లేదు, లెంత్ బట్టి కాస్ట్ ఉంటుంది. అది కూడా మీకు ఎంత అమౌంట్ దానికి 50% వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇంక్లూడ్ హెయిర్ కట్తో పాటు ఒకవేళ 2,500 వచ్చినా కానీ 1,000 రూపీస్ కటింగ్ కూడా దాంట్లో వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్, హెయిర్ వాష్ ఎక్స్ట్రా అమౌంట్ అలాగే ఏమున్నాం మేడం. మొత్తం ఒక సింగిల్ అంటే దాంట్లో చేస్తుంది ఆల్మోస్ట్. సో మీ సర్వీస్ కూడా చూద్దాం. మీ హెయిర్ స్మూత్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, అంతే కదా ఓకేనా? ఓకే, కటింగ్ రఫ్ కాస్త స్మూత్ ఎక్కువ వేద్దాం మ్యామ్. అంటే కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి మళ్ళీ చేయించుకోలేము, ఎందుకంటే టైం దొరకదు. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి టైం ఉంది, ఎంత టైం అని కూర్చొని మరి చేయించుకోవచ్చు. ఇంకా కాలేజ్ ఓపెన్ అయితే చేయడం చాలా కష్టం కదా. సో మేము చెప్పిన విధంగానే మీ సర్వీస్ అలాగే చేపిస్తాం మ్యామ్. యాస్టీజ్ ఓకేనా? సర్వీస్ అయిపోయిన తర్వాత మన దగ్గర కాస్ట్ ఎలాగుంది, సర్వీస్ ఎలాగుంది, మా స్టాఫ్ ఎలా చేశారు, ఫీడ్బ్యాక్ చూద్దాం ఓకేనా?